హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రజెంట్ నాతో పాటు ఉన్న వ్యక్తి గురించి చెప్పాలి అంటే ఒకప్పుడు వైఎస్ అభిమాని, తర్వాత వైఎస్ఆర్ టీపీలో కీలక నేత, ఇప్పుడు జగన్ని కాపాడటానికి వచ్చిన కట్టప్ప అంటూ షర్మిల మీద విషయం కక్కుతున్న కొండా రాఘవరెడ్డి గారు. ఆయనతో మాట్లాడదాం. సో కొండా రాఘవరెడ్డి గారు నమస్కారం. సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. ఆస్తులు కూడా ఉన్నాయా రాఘవరెడ్డి గారు? మీకు తెలిసినంత మాత్రం అంటే మీరు ఆ అమ్మ- కుటుంబానికి దగ్గర నుంచి చూస్తున్నారు, సాన్నిహిత్యం ఉంది రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి. మీరు ఎట్లుంటుంది అంటే చూడు రోషన్ గారి ఇద్దరు అంబానీ సోదరులకు కూడా ఎన్ని నడవాలి. ఆస్తులు అనేది మా తాత ఇచ్చింది ఉంది, ఖచ్చితంగా నేను వారసుని. నేను సంపాదించిన నా కొడుకులు వారసులు గారు, నేను ఒకటంటే వాళ్ళకి ఇచ్చుకోవచ్చు. తాతల ఆస్తులు ఉంటాయి, తండ్రుల ఆస్తులు ఉంటాయి, సొంతంగా సంపాదించిన ఆస్తులు ఉంటాయి, ఇంకోటి ఆస్తులు ఉన్నాయి అనుకుందాం, అన్నీ ఈడీలు అటాచ్ అయి ఉన్నాయి. ఉమ్. తక్కువ నీకు మంచి ఇచ్చి అమ్మ తమలపాకులేక అమ్ముకో అనేటట్టు లేదు ఈడ. నీ పేరు మీద నువ్వు సంపాదించుకునే నీకున్నాయి. ఏవో వాటి మీద ఏమైనా లాభాలు వస్తే సరసరం తీసుకుంటురు. ఉమ్. ఇది ఆస్తుల పంచాయతీ కాదు, ఏం పంచాయతీ అంటారు మరి? ఏది లేదు. ఒక్కటి ఏంటంటే మనిషికి ఓర్వలేనితనమంత క్యాన్సర్ కంటే పెద్ద జబ్బు అది. ఓర్వలేనితనము మనిషికి ఉండొద్దు. నిన్ను చూస్తూ ఓరవకపోయా, నన్ను చూస్తూ ఓరవకపోయా, ఆ ఓర్వలేలోకి మంది ఎక్కడిది చెప్పు? ఉమ్. ఎక్కడ పోతున్నాం మనం? ఇప్పుడు మీరే చెప్పండి రోషన్ గారు, సీనియర్ జర్నలిస్ట్గా. ఆమె తెలంగాణలో స్టార్ట్ చేసినటువంటి యాత్ర ఇప్పుడు ఇచ్చాపురంకి వెళ్ళి మళ్ళీ యాత్ర చేస్తానేదాకా ఆమె ఒక్క మాటకు ఒక మాట పొంతనుందని నువ్వు నాకు చెప్పు. ఈడున్నప్పుడు ఒక ఎపిసోడ్ చూపెడుతుంది, ఆడపోయినాక ఇంకో ఎపిసోడ్ చూపెడుతుంది. ఎట్లా ఇది? రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించుతాడు ఎవడు భరించడు. అంటే ఆ కుటుంబంలో ఆ భరి- మనిషి కదా మీరు. ఆ భరించని దాని ఎవరైనా దారి మళ్ళిస్తున్నారా? ఖచ్చితంగా. ఆ. ఇప్పుడు నేను చెప్తున్నా కదా, మనకు భారతదేశంలో ఒక నీచాతి నీచమైనటువంటి నాయకుడు ఎవడు ఉండంటే సొంత పిల్లనిచ్చిన మామను పొడిచిన చంద్రబాబు నాయుడు. వాడు భూతద్దం పెట్టుకొని తిరుగుతుంటాడు ఎప్పటికీ. ఏ ఇంట్లో కుంపటి స్టార్ట్ అయింది, ఏరు కుంపటి పెట్టియాలి, ఏం చేస్తే బాగుంటుంది, ఎవరి ద్వారా పోతే బాగుంటుంది. ఉమ్. నువ్వు ఎయిర్పోర్ట్ కూడా ఇడవకపోతే డీకే శివకుమార్ను. ఆ డీకే శివకుమార్ మా షర్మిలమ్మకి దగ్గర మనిషి. ఉమ్. చేయి గుంజుకొని పక్కకు తీసుకపోతివి. నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు. తెలంగాణ పంచాయతీ దేగిడికి షర్మిలమ్మని పీసీసీ ప్రెసిడెంట్ అని చెప్పనుడేమో. ఇవన్నీ ఊహించుకోవాల్సినవి. డీకే శివకుమార్ ఎవరు, చంద్రబాబు ఎవరు, పక్క తీసుకుపోయిన పరిస్థితి ఏంది? ఈమె డీకే శివకుమార్ను పూర్తి స్థాయిలో నమ్మిన వ్యక్తి. ఉమ్. ఇవన్నీ కూడా ఒకదానికొకటి ఇంటర్లింక్ ఉంది. ఉమ్. చంద్రబాబు ఏమో ఉట్టికి ఇడిచిపెట్టాడు. ఖచ్చితంగా నువ్వు కాకపోతే చంద్రబాబు నాయుడు మాట్లాడేదేమో దొంగకోలు పట్టుకున్నట్టు కనురెప్ప కొట్టకుండా అబద్ధాలు ఆడతాడు ఏదైనా స్క్రిప్ట్ ఉంటే. అదే స్క్రిప్ట్ ఈయనకు పంపిస్తారు. నెక్స్ట్ ఎవరు? కాపీ టూ ఫస్ట్ ఈయనకు ఉంటుంది, కాపీ పవన్ కళ్యాణ్కి ఉంటుంది. ఉమ్. వాడు ఉద్వేగపూరితుడు. ఆయన ఏం మాట్లాడుతాడు, ఏమవుతుందో సగం డైలాగ్ లోపల ఉంటుంది, సగం డైలాగ్ బయట ఉంటుంది, ఊగుతుంటాడు. అదే స్క్రిప్టు. ఇక మా తల్లి షర్మిలమ్మ బ్రహ్మాండంగా మాట్లాడుతుంది కాగితం లేకుండా. ఉమ్. కాగితం కూడా అవసరం లేదు ఆయనకు, పేపర్ అవసరం లేదు. 50 నిమిషాల 70 నిమిషాలు చెప్పు, పులు స్టాప్ లేదు, కామ లేదు, స్క్రిప్ట్ ఇట్లా చదివి పడేస్తుంది. ముగ్గురు మధ్య ఏం వ్యత్యాసం ఉంది? ఉమ్. ముగ్గురు మాట్లాడేదాంట్లో ఏమైనా ఫరక్ ఉందా చెప్పు నాకు. ఒకటే స్క్రిప్ట్ అంటారు అన్ని. ఛాలెంజ్ చేస్తా. ఉమ్. ఒక నుడికి ఇక్కడక్కడ ఉండదు. కనీసం ఇదన్నా జ్ఞానం ఉండాలి కదా. మీరే రాసిస్తున్నారా సార్? నేను జ్ఞానం ఇదన్నా ఉండాలి కదా. మొదటి లైన్ చంద్రబాబు మొదలు మాట్లాడతాడు, ఈమె రెండో లైన్ మాట్లాడాలి. వాడు మూడు, అది కూడా లేదు. సేమ్ స్టార్టింగ్, ఎండింగ్, ఉమ్. ల్యాండింగ్. ఇవన్నీ చూసిన తర్వాత నా బిడ్డ ఎక్కడ బలి అయిపోతుందో. ఉమ్. చంద్రబాబు నాయుడు ఎటువంటి వాడు అంటే ఏం చేయనికని కూడా చేసి జగన్ గారి మీద ఏనికి కూడా ప్రయత్నం చేస్తాడు. ఏదైనా చేస్తాడు, ఏదైనా అంటే ఏమన్నా చేస్తాడు. ఇది అది కాదు. ఉమ్. సొంత పిల్లనిచ్చిన మామనే, మంత్రి పదవి ఇచ్చిన మామనే, ఎమ్మెల్యే ఇచ్చిన మామనే. భారతదేశ చరిత్రలో ఎక్కడ లేదు. రెవెన్యూ ఫైనాన్స్ ఇచ్చిండు, కర్షక పరిషత్ చైర్మన్ ఇచ్చిండు. రెవెన్యూ ఫైనాన్స్ ఒక్క పోర్ట్ఫోలియో చేసాడు ఎవరు లేడు ఇంతవరకు ఆంధ్రప్రదేశ్, సమైక్య ఆంధ్రప్రదేశ్లో 2 పోర్ట్ఫోలియో ఇచ్చిండు ఆయన. గాయన్ని వెనుక కొట్టి పొడిచి పడేస్తే ఈయనకి షర్మిలమ్మ ఎంత, పవన్ కళ్యాణ్ ఎంత, ఎవరెంత చెప్పాయన. అందుకు ఇది మీరు దయచేసి నేను చెప్పేది, కొండా రాఘవరెడ్డి అనే వ్యక్తి మాట్లాడేది ఉమ్. మనసా కర్మన మాట్లాడుతుండు తప్ప
దీని ఎంబడి ఎవని అయ్యతరం కాదు ప్రోద్బలం పెట్టడానికి. రా ఒకసారి మా ఊరికి, పెద్దమంగళారం విలేజు, మొయినాబాద్ మండల్, కొండ వెంకటరంగారెడ్డి జిల్లా, చేవెళ్ళ పార్లమెంటు, చేవెళ్ళ అసెంబ్లీ. 1000 మందిని ఎంక్వైరీ చేయి, చెప్తారు నీకు. మీరు వేసుకునే బట్టలు కూడా రాజశేఖర రెడ్డి గారి చెన్నారెడ్డి గారివి, రాజశేఖర రెడ్డి గారి ద్వారా విజయమ్మ గారు పంపించారంట కదా ఆయన బట్టలు చనిపోయినాక. లే అవి నేను వేసుకోను కదా, దేవుని రూమ్లో పెట్టినవి. దేవుని రూమ్లో ఫోటో ఉంటుంది, బియ్యం పెద్దలకు బియ్యం ఇచ్చినప్పుడు ఫోటో పెట్టుకొని పూజ చేస్తాం ఆయనకు. ఈ బట్టలు కూడా దేవుని రూమ్లే ఉంటాయి, ప్లస్ రాజశేఖరన్న ఫోటో ఉంటుంది. అవి నేను అవి ఖాళీ ఎప్పుడైనా పోయేటప్పుడు ముట్టుకుంటా. నేను ఇవాళ ఈ స్టేజ్లో ఉండడానికి మర్రి చెన్నారెడ్డి గారు కారణం. ఎవరు ముంగటంటే వాళ్ళ ముంగట చెప్తాను నేను. మా బంధువు కూడా, మాకు మా నాయనకు మేనబావ అవుతాడు, మళ్ళీ పెద్దనాయన బిడ్డ సావిత్రమ్మ, మాకు బంధుత్వం ఉంది. మరి చెన్నారెడ్డి గారే 78లో కానీ 89లో కానీ, ఆయన 78 ఉన్నప్పుడే నేను అడిషనల్ జాయింట్ సెక్రటరీ ఏవీ కాలేజ్, 89లో నేను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ, చెన్నారెడ్డి గారికి హానరీ సెక్రటరీగా పనిచేసిన కొన్ని రోజులు గాంధీ భవన్లో. ఆయన ఎంబడి పాత 23 జిల్లాలు తిరిగిన ఆయన నాకు చేసిండు. ఏది చేసిన రాజశేఖర రెడ్డి గారి వల్ల కానీ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల కానీ నాకు రాగి నాణ్యం కూడా తెలియదు. రాగి అంత ఇష్టం, ఎకరం కూడా అమ్ముకుంటా అన్నారు కావాలంటే. ఒకటి ఎట్లుంటుందంటే, ఇందిరాగాంధీ గారు చనిపోయినప్పుడు 3 రోజులు శవం ఉండే, ఆమె ఫ్యూనరల్ చేయడానికి 3 రోజులు పట్టింది. 3 రోజులు అన్నం తినలే నేను. బ్లాక్ అండ్ వైట్ టీవీలు అప్పుడు ఎవరైనా శంభులు గిట్ట పెడితే శంభులు నిండిపోతుండే. ఇందిరాగాంధీ నాకు చేసిందా? ఆమె అట్లా సాగు చచ్చింది, చనిపోయింది షూట్ చేస్తే. ఆమె అంటే నాకు ఇష్టం ఉండే. ఆమె 2 సార్లు మా అన్న ఎమ్మెల్యేకి పడ్డప్పుడు 2 సార్లు చేవెళ్ళకి వచ్చింది, గెలిపించింది. చేవెళ్ళకి ఒకసారి వచ్చింది, శంషాబాద్కి ఒకసారి వచ్చింది, రాజీవ్ గాంధీ వచ్చింది చేవెళ్ళకు. ఎక్కడో ఇంటర్ కనెక్ట్ అవుతాం. రాజశేఖర రెడ్డి గారు కూడా ఏందనుకున్నాం, 1989లో నేను చెన్నారెడ్డి గారికి హానరీ, అప్పుడు నేను హైకోర్టులో జాబ్ చేస్తుంటే కొన్ని రోజులు మా మామింబడి ఉండాలి, ట్యాబ్లెట్స్ మంచి చెడ్డ ఇన్సులిన్ అని చెప్పి నన్ను మా అత్తమ్మ పెట్టింది ఆడ. 294 బీఫామ్లు వచ్చినాయి. చెన్నారెడ్డి గారు ఏమన్నారంటే, ఒక పి జనార్దన్ రెడ్డి గారికి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి మాత్రమే నా దగ్గరికి పైకి తీసుకురా, బీఫామ్ నేను ఇస్తా అని చెప్పిండు. మిగతా అందరికీ రోషయ్య కానీ, దివాకర్ రెడ్డి కానీ, రఘువీరారెడ్డి కానీ అందరికి నేనే ఇచ్చిన, వెంగళరెడ్డి గారికి కానీ అందరికీ మొత్తం నేనే ఇచ్చిన. చెన్నారెడ్డి గారి దగ్గరికి పి జనార్దన్ రెడ్డి మనేం వచ్చారు, తీసుకుపోయారు. మీది తీసుకుపోయిన అయిపోయింది. ఇక రాజశేఖర రెడ్డి గారు వస్తుంటే అప్పటికే నాకు ఆయన అంటే జర మంచిగా దోతి కట్టడం గిట్టడం కొంత ఇష్టం ఉండే ఆయన మీద. ఏదో రకం చెన్నారెడ్డి గారికి వ్యతిరేకం వల్ల ఆయన, ఎవరు రాజశేఖర రెడ్డి గారు. అయినా నాకు అనేటి ఇష్టం. ఇక ఆయన వస్తుండే 6 o'clock వస్తుండే ఆయన. 4 o'clock నుంచి నాకు ఇక టెన్షన్ స్టార్ట్ అయింది. రాజశేఖర రెడ్డి గారు వస్తున్నారు, రాజశేఖర రెడ్డి గారు లిఫ్ట్ ఎక్కుతున్నాం. నేను, రాజశేఖర రెడ్డి గారు, రామచంద్రరావు గారు. మరి అప్పుడు వివేకానంద రెడ్డి గారి బీఫామ్, రాజశేఖరన్న బీఫామ్ తీసుకుపోవాలి. వాళ్ళు లిఫ్ట్లో పోతున్నాం. ఏమే రాఘురెడ్డి, ఎన్ని రోజులు చేస్తావా మీ మామ దగ్గర, ఏమని చేసిండా నీకు అన్నాడు. ఏదో బంధుత్వం అన్నాను. రా అన్నాడు. సరే, చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యిండు, ఆయన 11-12 లోపల దిగిపోయాడు. దాని తర్వాత నేను రాజశేఖరన్న దగ్గర పోయినా. దగ్గర కావాలిచ్చుకొని, భలేవాడివయ్యా, రమ్మనగానే వచ్చావు అని యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ సుధాకర్ రెడ్డికి ఫోన్ చేశాడు. ఇమ్మీడియట్ రాఘవ్ను జనరల్ సెక్రటరీ వేసి యూత్ కాంగ్రెస్కి అని చెప్పాడు. నేను గాంధీ భవన్ పోయే లోపల టైప్ అయిపోయింది, సంతకమై ఉన్నది. గానుబంధమే. ఏ రోజు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కానీ ఏ రోజు 10 రూపాయలు నేను ఆయన దగ్గర ఆశించలేదు. నేను ఎంత పిచ్చోనంటే 94 అనుకుంటా, 94, 96 రాజశేఖర రెడ్డి గారు 3000, 4000 గెలిచాడు. నా దగ్గర ఓ సూమో ఉండే అప్పట్లో. రాజశేఖరన్న దగ్గరేమో అన్ని అంబాసిడర్లు ఉండే. ఓ డ్రైవర్ను తీసుకొని సూమో తీసుకొని పోయినా రాజశేఖరన్న దగ్గరికి. పోయిన తర్వాత రాజశేఖరన్న, వాట్ రాఘవ, ఆర్ యూ బ్రేక్ఫాస్ట్ చేసినావా అన్నాడు. అప్పుడే పొద్దున్నే. లేదన్నా చేయలేదా, చేసుకొని వస్తుంటే నేను అన్న ఇట్లా సూమో తీసుకొచ్చినన్న, ఎలక్షన్ల వరకు మీ దగ్గరనే ఉంటుంది అన్న. తీసుకొని, ఒబులేషు ఇది మన రాఘవాది, అక్కడ ఒబులేష్ అని ఉండే డ్రైవర్, రాఘవాది, అమ్మను మాత్రమే తిప్పాలి అని చెప్పాడు. సరే, నా దగ్గర ఒక 25,000 ఉండే, పోయి ఆడ పార్టీకి ఎవరైతే తీసుకుంటూ ఉంటారో వాళ్ళకి ఇచ్చేసిన. అయిపోయింది అది. ఎలక్షన్ రోజు నేను ఆడ ఉన్నన్ని రోజులు టౌన్లో వేసిండి ఇన్ఛార్జ్ నన్ను. నేను ఒక రిక్షా మాట్లాడుకున్నా, నా సుమో అన్నకి ఇచ్చి నేను రిక్షా రోజు పొద్దున్నే వాడు రావాలి, ఏ బూతులు అయితే ఉంటే వాడు పోవాలి, వాడు మొత్తం తిరగాలి రావాలి.
ఇక మనం బయట వాళ్ళం అన్నాడు తెలియదు అని ఊరోడు అనుకోవాలని. ఎలక్షన్ రోజు అయిపోయింది, కౌంటింగ్ రోజు కావాలి. ఎలక్షన్ రోజు ఏమైంది, ఏ కారు అయితే ఆయన అన్నది కూడా ఒక సుమో ఉండే, ఎవరిదో పంపింది. ఆ సుమోది చేసే సిరిగిపోయినాయి. ఆ సుమో పేరు మీదనే ఎలక్షన్ది పర్మిషన్ ఉంది. అది వైటే ఇది వైటే. సార్ ఇట్లా అది చేసే సిరిగిపోయిందండి. భలేవాడివా, ఏమన్నా రాగవాది ఉంది కదా, బోర్డు చేంజ్ చేయండి అన్నాడు. నేను ప్లేట్ చేంజ్ చేశాను. మన ఉంటుంది కదా నెంబర్ ప్లేట్, ఆ కార్లో పోయాను. నేను రిక్షాలో తిరుగుతున్నా, ఒక దగ్గర శివానందరెడ్డి ఎంపీకి పడ్డాయన ఒక బూత్లో పైసలు పంచుకుంటా నాకు కనబడ్డాడు. ఇమ్మీడియట్ వైర్లెస్ సెట్ చెప్పి నాకు వైర్లెస్ సెట్ ఇచ్చారు. అన్న ఇక్కడ పలానా బూత్లో అవుతుందో అంటే నా కారు తీసుకొని వచ్చాడు సుమో. నాయుడు నడిపిస్తుడు. ఇప్పుడు డ్రైవర్ ఎవరైతే రాజశేఖర్ ఉన్నాడో నాయుడు నడిపిస్తుడు. ఆయన కారు యాప్ ఉన్నది, శివానందరెడ్డి కారు యాప్ ఉన్నది. రాజశేఖర్ ఏమన్నా గుద్దే అన్నాడు. సార్ అంటే అరే ఏమన్నా రాఘవాందే గుద్దే అని చెప్పాడు. పోయి గుద్దిరు. ఆ డోర్ వెళ్ళింది బయటికి, చంప మీద గుంజి కొట్టాడు శివానందరెడ్డిని. అద్దాలు ఊసిపోయినాయి. నేనున్న రిక్షాల. అప్పుడు ఇక వాడు భయపడి పైసలు పంచుకొని పనిచేసాడు. 4,000 కూడా తోడు గెలిచాడు. ఎందుకంటే అప్పుడు ఎస్పీ మనకు ఖిలాఫ్ ఉండే, మైసూరారెడ్డి ఖిలాఫ్ మనకు, వీరశివారెడ్డి మనకు సపోర్టు, నరసింహారెడ్డి మనకు సపోర్టు, పుత్త నరసింహారెడ్డి. ఆ సిచ్యువేషన్లో అయిపోయింది. ముంగట షో డ్యామేజ్ అయింది. ఏసీ అని పనిచేస్తుంది. నాయుడు, విజయమ్మ అక్కడ ఉన్న వాళ్ళందరూ హైదరాబాద్కి వచ్చేసారు. ఎలక్షన్ అయిపోయింది గెలిచినాక. సుబ్బారెడ్డి నన్ను పిలిచి, సుబ్బారెడ్డి ఈ కారు మొత్తం మళ్ళీ కొత్త దాని లెక్క చేసి రాఘవ్కి ఇవ్వాలని చెప్పిండు. నేను కారు తీసుకుపోదామంటే తలం చెల్లిస్తలేరు. నేను సుబ్బారెడ్డి అడిగి, ఏం సుబ్బాన్న కారు తీసుకుపోతా కదా అంటే, లేదు మొత్తం చేపించి ఇవ్వమని అంటే, మొత్తం మీరే పెట్టుకుని నాకు పొద్దుని అలిగి వచ్చిన. మళ్ళీ పిలిచిండు నాకు. సో ఇక నువ్వు ముందు తీసుకపో. నేను పోయి మళ్ళీ రిపేర్ చేయించుకున్నాను. ఈ సంబంధాలు ఎవరికెరక? జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలియదు, విజయమ్మకు తెలుసు, షర్మిలమ్మకు అసలే తెలియదు. ఇక నన్ను రాజశేఖర రెడ్డి గారిని ఎందుకు ప్రేమిస్తున్నామని క్వశ్చన్ చేయగా నాకు. ఇందిరారెడ్డి గారు చనిపోయాడు. కాంగ్రెస్ పార్టీలో అసెంబ్లీ సెక్రటరీ ఉన్నప్పుడు చనిపోయినప్పుడు మొత్తం అయిపోయింది, హల్చల్ అయిపోయింది. రాజశేఖరణ ఎయిర్పోర్ట్ గాంధీ మన గాంధీ ఉస్మానియా మార్చరీకి వచ్చిండు. అక్కడికి వచ్చిండు ప్రతిపక్ష నాయకుడు. ఏడికి కౌకుంట్లకు వచ్చిండు. చంద్రబాబు నాయుడు హెలికాప్టర్ వేసుకొని వచ్చిండు. దేవేందర్ గౌడ్ పోయి సబితమ్మ దగ్గర కూసురు. నేను ఇందిరారెడ్డి చనిపోయాడు, కాంగ్రెస్ వాళ్ళు నమ్మొద్దు, నువ్వు టీడీపీలోకి వచ్చాయి. అప్పుడున్న వాళ్ళ మేనల్లుడి మహేందర్ రెడ్డి దబాయించిండు ఆమెను. రాజశేఖరణ పోయి చెప్పొచ్చే ప్రయత్నం చేద్దామనుకోండు. ఏం చేయాలి దీనికని చెప్పి రాజశేఖరణ నాకు ఫోన్ చేసిండు. రాఘవా నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు, ఇందిరా నేనే తీసుకుపోయి కాంగ్రెస్ పార్టీలో కలిసినప్పుడు నేనే ముందటుండి రాజశేఖరణ అసలు నాకు టికెట్ వచ్చేప్పుడు రాజశేఖరణ నువ్వు పోయి ఇందిరాని తీసుకురా అంటే ఇందిరాని తీసుకొచ్చిన కలిపేసినాం. అయిపోయింది. పార్టీలు మెర్జ్ చేసాడు, జై తెలంగాణ పార్టీని. అయినాక నాకు రాజశేఖరణ ఫోన్ చేసి ఏం చేస్తావో నాకు తెలియదు, ఇరిటేట్ కావద్దు సబిత, నువ్వు ఏం చేస్తావో నాకు చెప్పు అన్నాడు. నా దగ్గర 30,000 అప్పుడు మొయినాబాద్లో కూర్చున్నా. ఆమరణ నిరాహార దీక్ష. మే 1 నాడు కూర్చున్నా. మే 5 నాడు నన్ను లేపారు. 1 నాడు కూర్చున్నా. ఎర్రటి ఎండాకాలం. ఒక్కొక్క లారీ వస్తుంటే 10 లారీలకు కనబడుతున్నాయి నాకు. 3 రోజులు అయింది. లేపుతామని చెప్పారు. సుబ్బారెడ్డి అని వచ్చి లేపుతాడు, సబితమ్మని కలిసి వచ్చి అని చెప్పి నాకు. ఒక 10,000 మంది జమ అయ్యారు. అప్పటికి రాజశేఖర రెడ్డి గారు వస్తారంటే పోయిండు, సబితమ్మని కలిసిండు, వాపస్ వస్తుండు. దినాలు అయిపోయినాయి. ఇక సబితమ్మ వస్తుంది, నన్ను లేపుతుందని నేను కూర్చున్నా. రాజశేఖరన్ వచ్చిండు, నా శిబిరంలో కూర్చున్నా. పక్కకు ఓ దిగు రాజశేఖరన్, ఓ దిక్కు పొన్నాల లక్ష్మి, ఓ దిక్కు చిన్నారెడ్డి, వెనక సుబ్బారెడ్డి అని ఎవరో ఉన్నారు అందరు. ఆయన వచ్చే వరకు నాకు 3 రోజుల దీక్ష ఉంది, మొత్తం మర్చిపోయినట్టు అయింది. మంచినీళ్ళు తాగలే, స్నానం చేయలే. రాజశేఖరన్ చెప్పిండని మెల్లంగా చౌకాడికి వచ్చి చెప్పిండు రాజశేఖరన్, రాఘవ ఇంకా 2 రోజులు ఉండవలసి వస్తుంది నువ్వు అన్నాడు. ఉంటాను నాన్న. 5వ రోజు 4 గంటలకు సబితమ్మ వచ్చి షర్బత్ ఆపిందాం. ఇవి నగ్న సత్యాలు, కొట్టు టీవీలలో వస్తాయి. అప్పుడు అని యూట్యూబ్ లేవు.